రామచందర్ గారు ఎక్కడున్నా వచ్చి మొమెంటో అనుకోవాలి. భాస్కర్ దత్ గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాము. హరిబాబు గారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వేదిక పైన మొమెంటోస్ అందుకుంటున్న వారందరి కోసం కూడా వీరందరూ కూడా కొండలరావు గారు అందుకుంటున్నారు మొమెంటోని. రఘోత్తర్ రావు గారు, అనిల్ కుమార్ గారు వచ్చి మొమెంటోని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. రామచందర్ గారు ఉన్నారా అండి ఇక్కడ? సత్యప్రసాద్ గారిని వచ్చి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. రామచందర్ గారు ఉన్నారా అండి ఇక్కడ? హలో, అందరికీ నమస్కారం. మా ట్రేడ్ యూనియన్ నాయకులందరూ స్టేజ్ మీద ఉండగానే ఒక చిన్న విజ్ఞప్తి అనండి. ఆంధ్రా బ్యాంక్ 100 ఏళ్ల చరిత్రలో సుమారుగా 60 ఏళ్ల పాటు ఆంధ్రా బ్యాంక్లో ట్రేడ్ యూనియన్ చరిత్ర అయినది చాలా మహోజ్వలమైనది. అనేక మలుపులు ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉద్యమాలు నడిచాయి. అలాగే సెటిల్మెంట్స్ కూడా తర్వాత అన్ని బ్యాంకులు ఫాలో కావాల్సినటువంటి సెటిల్మెంట్స్ నడిచాయి. సో ఈ నాయకులందరికీ నేను ఒక రిక్వెస్ట్ ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను, ఇప్పుడు ఫైనల్గా చేస్తున్నాను. ఒక ఆంధ్రా బ్యాంక్లో ట్రేడ్ యూనియన్ చరిత్రని ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే అది భావితరాలకి జ్ఞాపకంగాను ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేసి ఈ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి నేను కన్వీనర్గా ఉండడానికి కూడా రెడీగా ఉన్నాను. ఫండింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఎవరికి తెలిసింది వాళ్ళు రాసి ఆంధ్రా బ్యాంక్ ట్రేడ్ యూనియన్ చరిత్రని అద్భుతంగా మలచాల్సిందిగా కోరుతున్నాను. Thank you, sir. I thank everybody, all the fraternity leaders on stage. Thank you, everybody. I request you all to join us off stage. ఇందాక మనము సూపర్ స్టార్స్ ని ఆనర్ చేస్తున్నాము. వారిలో ఇద్దరు ఇప్పుడే మనల్ని జాయిన్ అయ్యారు. మొదటిగా శ్రీ వెంకట కృష్ణారావు గారిని వేదికపైకి వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత టిఎస్ రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. I request Chairman ABRDA A. Rajiv Prasad Gani to please honor the superstars. Salwa toti alage Sir, one more superstar is there on stage with us. Sir, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వీరందరి కోసం.
ఈ ఘట్టం తర్వాత ఇందాక నుంచి ఎంతో పేషెంట్గా మన మధ్యలో కూర్చున్న ఒక వెరీ వెరీ ఆనరబుల్ గెస్ట్ ఉన్నారు. వారి గురించి ఒక 2 వాక్యాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దిస్ tremendous person, he is a great leader. He has started his career in Andhra Bank and rose to the general manager position with all successful thing. And his remarkable contribution led the bank to roll over core banking in record time of 9 months. His success journey contributed as CMD of United Bank of India, and he is heading warehousing organization WRD Authority for Government of India. Now he is leading a peaceful retired life. I request Sri P. Srinivas sir to please address the gathering. ఇందాక నుంచి ఎంతో ఓపికగా కూర్చుని మన కార్యక్రమం అంతా వీక్షిస్తున్నారు. ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసి ఇప్పుడు అని వెళ్ళిపోయిన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, నారాయణన్ గారు మా చైర్మన్ గారు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు, మా గురువులు, ఇంతమంది ముందు నేను నిలబడి మాట్లాడటం అనేది కొంచెం కష్టమైన విషయమే. ఈ 27 నవంబర్ అనేది చాలా ముఖ్యమైన డే నా జీవితంలో. మనకి ఏ విధంగా ఆంధ్రా బ్యాంకుకి 1-2 సంవత్సరాలు పూర్తవుతోందో అదేవిధంగా 45 సంవత్సరాల క్రితం 27/11/78న నేను ఈ ఆంధ్రా బ్యాంకులో జాయిన్ అయ్యాను. గౌరవనీయులు మాలకొండారెడ్డి గారు రీజనల్ మేనేజర్గా ఉన్న హనుమకొండ బ్రాంచ్తోనే మొదలుపెట్టాను. అక్కడి నుంచి ప్రదీప్ మొత్తం సిస్టాన్ని ఏదో 4 భాగాలు చేశాడు. నేను కూడా నా అనుభవంగా చూస్తే ఇక్కడ 4 తరాల వాళ్ళు మన ముందు కనపడుతున్నారు. ప్రథమ తరంలో శ్రీనివాసరావు గారు, గోపాలకృష్ణయ్య గారు, మాలకొండారెడ్డి గారు, వీరంతా ఒక ప్రథమ తరం. వీళ్ళు పనిచేసిన టైంలో నేను ఒక స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్గానే ఉన్నా. వీళ్ళలో చాలామందికి నేను తెలియదు, నాకు వాళ్ళు ముఖ పరిచయమే తప్ప. కాబట్టి ఈ తరం అంతా అయిపోయాక రెండో తరం నేను ఒక ఎగ్జిక్యూటివ్గా రీజనల్ మేనేజర్ నుంచి ఏజీఎంగా అయినప్పుడు రెండో తరం వ్యక్తులంతా ఇక్కడ ఉన్నారు. త్రివేది గారు, విజయ్ కుమార్ గారు, జోగిరాజు ఎక్కడున్నాడు, రామ్ గోపాల్, వీళ్ళంతా ఇది రెండో తరం వ్యక్తులు. వీళ్ళందరితో నేను చాలా దగ్గరగా కలిసి పనిచేశాను. వీళ్ళందరూ నాకు చాలా నేర్పారు. ఒక్కళ్ళని కాదు, పేర్లు చాలా ఉన్నాయి. వీళ్ళందరితో క్లోజ్గా పనిచేసి వీళ్ళు నా చేయి పట్టుకొని ఈ హెడ్ ఆఫీస్లో ఎలా పనిచేయాలి అనేది నేర్పించారు. ఇక తర్వాత వచ్చింది మూడో తరం నేను మా రామారావు, చలపతిరావు, పటేల్, మేమందరం మూడో తరం వాళ్ళం. మా తరంలో వీళ్ళందరి అడుగుజాడల్లో నడుస్తూ మేము తర్వాత వెళ్ళింది. ఇక 4వ తరం మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన అనేక మంది, మా వారణాసి కృష్ణమూర్తి దగ్గర చూసుకుంటే కృష్ణారావు, వీళ్ళు చాలామంది, వీళ్ళు కొద్దిమంది ఆంధ్రా బ్యాంకు చివరి ఉండగా 1921లో రిటైర్ అయ్యారు. కొంతమంది ఆంధ్రా బ్యాంకు నేషనల్ మెర్జీ అయిపోయాక రిటైర్ అయ్యారు. కానీ ఇవాళ ఈ గొప్పతనం ఏంటంటే ఈ 4 తరాల వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఒకేసారి ఈ 4 తరాల వాళ్ళతో చూస్తూ వీళ్ళందరినీ తెచ్చి నేర్చుకుంటే, ఇప్పుడేదో ఆంధ్రా బ్యాంకులో పుట్టి ఆంధ్రా బ్యాంకులో తిరిగి ఆంధ్రా బ్యాంకు పెద్దలందరి ఆశీర్వచనాలతో వాళ్ళు ఇచ్చిన యొక్క గైడెన్స్తో నేనేదో ఒక బ్యాంకు చైర్మన్ అవ్వగలిగాను. కానీ దానికి ప్రథమం అనేది ఈ ఆంధ్రా బ్యాంకు ఇచ్చిన పుణ్యం, నాకు ఇచ్చిన పుణ్యం. ఎందుకంటే ఎప్పుడూ ఎవరూ ఊహించని రీతిలో మనం ముందు కానీ మా తర్వాత కానీ ప్రైవేట్ బ్యాంక్గా ఉన్న రోజుల్లో యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్లందరికీ తీసుకొని వాళ్ళకు ఒక ర్యాంక్ ఇచ్చి తీసుకోవాలని స్వామినాథరెడ్డి గారు చైర్మన్గా ఉండి, మా మ్యాచ్ ఇక్కడెక్కడ ఉండాలి ఆయన పిఏగా, ఆయన ఆ రోజుల్లో వాళ్ళకు అపూర్వమైన ఒక ఆలోచన రావటం వలన మేము 75 మందిని ఈ బ్యాంకులో చేరాం, డైరెక్ట్ స్కేల్ 2 ఆఫీసర్లుగా. వాళ్ళ యొక్క ఆలోచన ఎంత గొప్ప ఆలోచన అంటే, మా 75 మందిలో 5 ఎగ్జిక్యూటివ్లు అయ్యారు ఈడీలుగా, 2 ఎండీలు కూడా అయ్యారు. సో ఇది చూడండి, వాళ్ళ యొక్క 40 ఏళ్ల ముందు వాళ్ళు ఆలోచించారు ఈ బ్యాంకు నుంచి ఒక నాయకత్వం మిగిలిన బ్యాంకులకి వెళ్ళాలి అని. ఆ విధంగా ఆలోచన విధానం అనేది ఆంధ్రా బ్యాంకులో ఉన్న పనిచేస్తున్న అధికారుల సొంతం. ఎందుకంటే నేను మిగిలిన బ్యాంకుల్లో కూడా పనిచేశాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇన్నోవేషన్
అనేది ఆంధ్రా బ్యాంక్ వాళ్ళ సొంతం. ఏదైనా ఒక పని తీసుకుంటే దాన్ని అపూర్వంగా చివరిదాకా ముగించటం అనేది ఆంధ్రా బ్యాంక్ వారి సొంతం. అందువల్లనే ఇందాక అమ్మాయి చెప్పింది 8 నెలల్లో 1450 బ్రాంచీల కోర్ బ్యాంకింగ్ సిస్టానికి మార్చగలిగాము మేము. అది జరగటం అనేది మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మేము ఒక్కడమే. అది మేము చెప్పాల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. RBI has assured that you are the only bank who have done the core banking in just 8 months. సో ఎంత గొప్పవాళ్ళు, ఇంత నాతో పనిచేసిన వాళ్ళు, నన్ను గైడ్ చేసిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, నన్ను ఆశీర్వదించిన వాళ్ళు. నేను జాయిన్ అయినప్పుడు హరగోపాల్ గారు మా రీజనల్ మేనేజర్ గారు, ఆయన ఎంతోమంది ఆశీర్వాదాలతో ఇంత వాళ్ళం అయ్యాం. ఈ అయినా దానికి గాను మమ్మల్ని పిలిచి ఈ రోజు నాడు ఆంధ్రా బ్యాంక్ తరఫున వ్యక్తిగా నన్ను ఆశీర్వదించడానికి, మీ అందరితో నా ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను మీలో ఒకటిగా మీ అందరి ఈ విజయాన్ని, నా విజయం మీ అందరి విజయంగా భావిస్తూ మనందరం కలిసి సాధించిన ఈ విజయానికి మనం జేజేలు పలుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. నమస్కారం. Thank you, sir. Now I request the leadership of ABREA, Sir Krishnamurthy sir, Rajendra Prasad sir, all of you to please join on stage, Reddy sir, and present a memento to Srinivas sir for his august presence at this wonderful event. I request Srinivas sir to please accept the token of our appreciation. మీరు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ABREA చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నా గడియారం ప్రకారం 5 నిమిషాల దాకా 1 గంట అయింది. నేను 1:15కి మనం అందరం భోజనాలకు వెళ్దామని చెప్పాను. నా మాట నిలబెట్టుకుంటాను. ఇస్ దట్ ఓకే? థ్యాంక్స్ అండి. మాకు తెలుసు మీరందరూ ఎంత ఉత్సాహం ఉన్నా మనకి డీజిల్ లేకుండా కారు నడవదు కదా, నడవాల్సిందే. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆంధ్రా బ్యాంక్లో ఆర్కైవ్ చేసిన కొన్ని ఓచర్స్ కానీ, ఫీచర్స్ కానీ, బుక్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ అవన్నీ బయట ఎగ్జిబిషన్లో పెట్టారు. ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. అలాగే మన లెఫ్ట్ సైడ్ దీంట్లోంచి వెళ్తే మీకు లంచ్ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లంచ్కి Thank you, Srinivas sir, for being on stage and receiving our token of appreciation. We really appreciate your presence here. Thank you, sir. మీ చేతికి ఇచ్చిన ప్యాకెట్ లోపల మీకు 2 కూపన్స్ ఉంటాయి. ఒకటి లంచ్ కూపన్, ఎందుకంటే అక్కడ లెక్క ఉండాలి కాబట్టి లంచ్ దగ్గర ఇవ్వాలి మీరు, అదో పద్ధతి. రెండోది అక్కడ మీకు మొమెంటో కోసం అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవాలి. ఎక్సెప్షన్ ఇస్ ఫర్ విఐపీస్, మీకు మేము చూసుకుంటామని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జస్ట్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ అంతే, వాళ్ళు ఏం చెప్తే మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే ఓకే. క్విక్గా లాస్ట్ సెగ్మెంట్ చేసేద్దాము. వీ హ్యావ్ కమ్ టు ది మోడర్న్ ఎరా. ఎలా అయితే చెట్టు బాగా పెరిగి పెద్దదయ్యి ఫలాలను ఇచ్చి అందరికీ నీడనిస్తుందో, అలా ఆంధ్ర బ్యాంక్ కూడా పెరిగి పెద్దదయ్యి 2000వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు మనందరికీ ఎంత నీడనిచ్చిందో, అప్పుడు దేశకాలమైన పరిస్థితులు ఏంటో ఒక ఫిలిం ద్వారా ఇప్పుడు మనం చూద్దాం. కెన్ వీ హ్యావ్ ఫేజ్ 4 ఫిలిం ప్లీజ్? లైట్స్ ఆఫ్. రెండు 2019 ఈ కాలంలో డిజిటలైజేషన్ విప్లవానికి, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కి భారత్ స్వాగతం పలికింది. ఫైనాన్స్, కమ్యూనికేషన్ మరియు కామర్స్ రంగాల మీద మంచి ప్రభావం పడింది. 2001 ప్రారంభంలో ఆంధ్ర బ్యాంక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళి విజయవంతంగా పూర్తి చేసుకుంది. సినిమాలు కొత్త మార్గాల్లో ప్రయాణించాయి. టీవీ సీరియల్స్ పాపులర్ అయ్యాయి. ఇండియన్ సినిమా ప్రపంచ మార్కెట్లో పెద్ద షేర్ సంపాదించుకుంది. మల్టీప్లెక్స్ల యుగం మొదలైంది. క్రీడా రంగంలో భారత్ ఎదగటం మొదలుపెట్టింది. క్రికెట్, హాకీ కాకుండా చెస్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, కబడ్డీ, రెస్లింగ్తో పాటు అన్ని క్రీడల్లో ముందంజ వేసింది. ఈ సమయంలోనే ఆంధ్ర బ్యాంక్ అంతర్జాతీయంగా ఎదగాలనే విజన్తో
కొత్త శతాబ్దంలో అడుగుపెట్టింది. 25 రాష్ట్రాలకు విస్తరించింది. 3 యూనియన్ టెరిటరీస్ని తన టెరిటరీలో కలుపుకుంది. దుబాయ్, మలేషియా, జెర్సీ సిటీలో శాఖలు ప్రారంభించింది. మొబైల్ ఏటీఎం మొదలుపెట్టి ట్రెండ్ సెట్ చేసింది. భారతదేశంలో ఆర్థిక వృద్ధి ఉన్నవారికి లేనివారికి మధ్య గ్యాప్ పెరుగుతూనే వచ్చింది. అనారోగ్యం, దారిద్ర్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ వరుస విజయాలతో ఫాలో పబ్లిక్ ఆఫర్ని ప్రవేశపెట్టి 10 రూపాయల షేర్ని 90 రూపాయలకు ఆఫర్ చేసింది. అఖండమైన విజయాన్ని సాధించింది. చిన్న వ్యాపారస్తులకి లఘు ఉద్యమ కార్డు ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసి ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ 2009లో ప్రవేశపెట్టింది. ప్రతి బ్రాంచ్ని కోర్ బ్యాంకింగ్ బ్రాంచ్గా 9 నెలల టైంలో కన్వర్ట్ చేసి భారత బ్యాంకింగ్ ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించింది. డిజిటల్ ఇనిషియేటివ్లో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంలో దేశంలోనే ప్రథమంగా నిలిచింది. వ్యాపారాన్ని పెంచడానికి, ఉత్తమ కస్టమర్ కేర్ అందించడానికి నవశక్తి ప్రోగ్రాం ప్రారంభించింది. ఆధార్ కార్డ్ ఆధారిత జీరో బ్యాలెన్స్ ఎస్బీ అకౌంట్స్ ప్రారంభించింది. ఏబీ తేజ్ మొబైల్ అప్లికేషన్ 2015లో ప్రారంభించింది. 2019లో చాట్ బాట్ ప్రారంభించి కస్టమర్ వేసే ప్రశ్నలకి చాట్ ద్వారా సమాధానం ఇచ్చింది. కస్టమర్ ఫింగర్ టిప్స్ మీద బ్యాంక్ సేవల్ని తెచ్చింది. ఎస్హెచ్జి స్కీమ్స్, ఏవైపీ, టెక్నాలజీ రంగాల్లో ఎన్నో జాతీయ అవార్డులు అందుకుంది. ఎన్నో భారత ప్రభుత్వం ఇనిషియేటివ్స్ని అమలు చేసింది. అమ్మ లాంటి ఆంధ్ర బ్యాంక్ మనకి తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. 100 ఏళ్లలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో విజయాలు, ఎన్నో లక్ష్యాలు దాటింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంకుతో కలిసి యూనియన్ బ్యాంకులోకి విలీనమైంది. ఎంతో బ్యూటిఫుల్ జర్నీ మన ఆంధ్ర బ్యాంకు. మన మాతృ సంస్థని మనం గుర్తు చేసుకోవటం ఆనందం, ఉద్వేగం మిళితమైన భావన. అందుకే రిటైర్ అయినా మనం మన మూలాలని మర్చిపోలేదు. 100 యాక్టివిటీస్ చేసి 100 లక్షలతో సేవా కార్యక్రమాలు చేసి అమ్మ బ్యాంకుకి వందనం చేశాం. సినిమాలు, క్రీడలు, ఆంధ్ర బ్యాంక్ మన అందరికీ ఇష్టం. ఆ ఇష్టం ఎప్పుడూ కొనసాగాలని ఆశిద్దాం. శత జయంతోత్సవ వేళ శతకోటి వందనాలు. Ladies and gentlemen, put your hands together and appreciate the 100 years journey of our Andhra Bank. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి, మారు మోగిపోవాలి. 100 సంవత్సరాల ఉత్సవం ఇది, శత జయంతోత్సవం ఇది. సూపర్. నెక్స్ట్ 5 minutes లో వీఆర్ గోయింగ్ టు గో టు ద కన్క్లూజన్. ఆంధ్ర బ్యాంక్ హ్యాస్ బీన్ చేంజింగ్ విత్ ద చేంజింగ్ టైమ్స్ అని చెప్పి ఎంత అద్భుతంగా ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఈ బ్యాంకింగ్, ఎక్కడ చాట్ బాట్, ఎన్ని బ్రాంచ్లు, ఎంత టర్న్ ఓవర్. వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఆంధ్ర బ్యాంక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సర్వీసెస్. ఇప్పుడు ఒక ముఖ్యమైన గమనిక, అందరం కలిసి మనం తోసుకు వెళ్ళిన భోజనం అవగానే అక్కడ ఎంత స్పేస్ ఉన్నా కొంచెం ఉక్కిరి అవుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళనిచ్చి, పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రమే, నాలాగా యంగ్స్టర్స్ అనుకునే వాళ్ళు ఏం చేయలేం కదా. అలా నేను కూడా 63 బట్ ఐ హ్యావ్ నో రిటైర్మెంట్, దట్ ఇస్ ద డిఫరెంట్ ఇష్యూ. కానీ యంగ్స్టర్స్ అనుకునే వాళ్ళు వెయిట్ చేయండి, ఎందుకంటే అలా వెయిట్ చేసిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ పాటలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక 10 minutes 15 minutes డిలేగా మనం వెళ్ళగలిగిన వాళ్ళు హోల్డ్ చేయమని మా రిక్వెస్ట్. అయినా ఇప్పుడు నెక్స్ట్ 5-7 minutes ఒక కార్యక్రమం ఉంది, అది అయిపోయిన తర్వాత లాస్ట్ సెట్ ఆఫ్ ఫెలిసిటేషన్స్. Behind every man there is a woman antaru, కానీ behind every successful organization also there are many women who have taken the leadership, who have driven it forward. In times where women were not coming out of the house, these women, many of them have come out, put their step out and have made Andhra Bank a successful organization. It is our privilege and honor to felicitate some of our women leaders today. నేను వారి పేర్లు పిలుస్తాను, దయచేసి వారి వేదికపైకి వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటిగా వై ప్రమీలా రాణి గారు GM, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆ తర్వాత డి విజయలక్ష్మి గారు GM, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వైఎల్ ప్రేమకుమారి గారు, షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ RDO, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత పరిమళ శరశ్చంద్ర గారు, ఫస్ట్ లేడీ ఫ్యాకల్టీ, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటుగా
నిర్మలారెడ్డి గారు చీఫ్ మేనేజర్, అలాగే వై త్రిపురమ్మ గారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ABREA, ఆభా భాస్కర్ గారు AGS కోల్కతా, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరి చప్పట్లతోటి వారందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే వీరిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా I request Bhaskar Rao sir to join us on stage, and Srinivas sir, please join us in felicitating these wonderful women who have stood as pillars to the growth of the organization. ప్రమీలా రాణి గారిని ఒక స్టెప్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రమీలా రాణి గారు, యా మధులిక మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. త్రిపురాంబిక గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి వై ప్రమీలా రాణి గారు, బి విజయలక్ష్మి గారు, వైఎల్ ప్రేమకుమారి గారు, పరిమళ శరశ్చంద్ర గారు, నిర్మలారెడ్డి గారు, వై త్రిపురాంబిక గారు, ఆభా భాస్కర్ గారు, మధులిక గారు. వై త్రిపురాంబ గారు, వై త్రిపురాంబిక గారికి ఇప్పుడు త్రిపురాంబ గారు, అమ్మ త్రిపురాంబ గారు ఒక అడుగు ముందుకే. త్రిపురాంబ గారు రండి, జస్ట్ నెక్స్ట్. ఆ తర్వాత వైఎల్ ప్రేమకుమారి గారు, పరిమళ శరశ్చంద్ర గారు, అభా భాస్కర్ గారు, విజయలక్ష్మి గారు, ఇంకెవరైనా ఉన్నారు? ఇంకా మధురిక మేడం గారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్ శంకరన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకో ఇద్దరు విమెన్ లీడర్స్ ని మనం సత్కరించుకోవాలి. ఓ నిర్మలారెడ్డి గారిని అలాగే మిస్సెస్ మధులిక గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరి తర్వాత కొంతమంది అవార్డ్ విన్నర్స్ ఉన్నారండి. వారిని కూడా వేదికపైకి వచ్చి ఉంచవలసిందిగా కోరుతున్నాం పక్కకి. ముందుగా కవితల పోటీల్లో బహుమతి పొందినవారు, మొదటి బహుమతి చిరంజీవి అనే కవితకి శ్రీ శ్రీనివాసరాజు గారు, రెండవ బహుమతి ఒక వటవృక్షం నేలకూలింది అనే కవితకి శ్రీ ఏ అంజిరెడ్డి గారు, మూడవ బహుమతి ఆంధ్ర బ్యాంక్ అంతరి బ్యాంక్ అనే కవితకి శ్రీ ఎస్ వేణుమూర్తి గారు. వీరిని వచ్చి పక్కన ఉంచవలసిందిగా కోరుతున్నా. అలాగే కథల పోటీల్లో బహుమతి పొందిన వాళ్ళు, మొదటి బహుమతి కరుణేష్ మంత్రి అనే కథకు గాను శ్రీ పున్నమరాజు ఉమామహేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెండో బహుమతి గెలిచినందుకు అమ్మమ్మ నా మొగుడెవరే అనే కథకి శ్రీ NDSS ప్రసాద్ గారు, మూడవ బహుమతి ఒక బహుమతి అనే కథకి శ్రీ పసుపులేటి తాతారావు గారు. వీరిని వేదిక పక్కకు వచ్చి ఉంచవలసిందిగా కోరుతున్నాం. అంటే గట్టిగా ఒకసారి మన ఉమెన్ లీడర్స్ అందరికీ చప్పట్లు కొట్టండి. years old R Shankaran garu, retired general manager. He is the senior most retiree. వారు వచ్చేసారు. ఒకసారి గట్టిగా Ladies and gentlemen, put your hands together. ఇంకా గట్టిగా.
I request all the women leaders to join us off the dais. తర్వాత కార్యక్రమానికి వెళ్ళాల్సిందిగా I request everybody to join us off the dais. Yes, I request, it is a proposal that we should stand and give the honor of acknowledgement to this great gentleman. What we should appreciate is the spirit. At 92 years, అబ్బా నేను ముసలోనే అని అనుకోకుండా ఐ నీడ్ టు అటెండ్ అని అనుకున్న ఆ స్పిరిట్ గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిందే మనం. స్పిరిట్ అంటే మీ స్పిరిట్ కాదండి బాబు. హౌస్ఫుల్ అనగానే హౌస్ స్టార్టర్ అంటున్నాడు ఆయన. అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అండి. ఇప్పుడు కథల పోటీల్లో కవితల పోటీల్లో బహుమతులు పొందిన వారికి కూడా అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది విమెన్ లీడర్స్ అండ్ ఆల్ ది ఆల్రెడీ ఫెలిసిటేటెడ్ పీపుల్ టు జాయిన్ us ఆఫ్ ద డయాస్ సో దట్ we will proceed with the next program. ముందుగా ఈ అవార్డు ఇచ్చే ముందుగా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి మేడం కొంచెం డయాస్ క్లియర్ చేస్తే నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళొచ్చండి మనం. సార్ అమ్మా కొంచెం క్లియర్ చేయరా రిక్వెస్ట్ మళ్ళీ నేను నా ప్రామిస్ మిస్ అయిపోతాను. ఆల్రెడీ 8 నిమిషాలే ఉంది నా ప్రామిస్. ఇప్పుడు నేను We now request Sri Bhaskar sir to say few words. I know we are troubling you at the last minute. మీకు లాస్ట్లో మైక్ ఇచ్చి బట్ స్టిల్ లేడీస్ అండ్ జెంట్మెన్ ఒక్క 2 నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే మన ప్రోగ్రామ్ అయిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. భాస్కర్ సార్ని ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారు ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్ర బ్యాంకు మిళితమైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జనరల్ మేనేజర్గా ఉన్నారు. మీనింగ్ ఈజ్ ద ప్రెజెంట్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. గట్టిగా చప్పట్లు కొట్టండి. పాస్ట్ కాదు, ప్రజెంట్కి చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న గెలాక్సీ ఆఫ్ స్టార్స్కి అందరికీ కూడా నమస్కారం. బ్యాంకులో 1990లో నేను ప్రొఫెషనల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. సార్ శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మొదటి తరం, రెండో తరం పెద్దగా పరిచయం లేదు నాకు. రెండో తరం, మూడవ తరం వారు గ్రూమ్ చేసిన వన్ ఆఫ్ ద ఆంధ్ర బ్యాంక్ టీమ్ మెంబర్స్ నేను ఒకరిని. ఈరోజు ఇంతమంది సీనియర్స్ని ఇక్కడ చూడటం నిజంగా కన్నుల పండుగగా ఉంది. వాట్ ఎవర్ ద గ్రేట్ కంట్రిబ్యూషన్ యు ఆర్ హ్యావింగ్ గివెన్ టు ద కంట్రీ ఈజ్ నౌ విజిబుల్. తెలంగాణ హెడ్గా నేను ఇక్కడ ఈరోజు నిలబడ్డానంటే మీ అందరి సపోర్టు, సహకారమే. ఈరోజు తెలంగాణలో 1,70,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది అంటే అదంతా కూడా ఆంధ్ర బ్యాంకు ప్లస్ కార్పొరేషన్ యూనియన్ బ్యాంకుల సమ్మిళితం. 85% బ్రాంచెస్ ఆంధ్ర బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. మన పట్టాభి గారి ఆశయమైన గ్రామ స్వరాజ్యం, అభివృద్ధికి సన్నకారు, చిన్నకారు రైతులు, చిన్న చేనేత పరిశ్రమలు ఇవన్నీ కూడా ఈ రోజు కూడా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. యూనియన్ బ్యాంక్ తరఫున కంబైన్డ్ ఎంటిటీగా, అమాల్గమేటెడ్ ఎంటిటీగా ఏదైతే స్ఫూర్తితో ఆ రోజుల్లో 1923లో స్థాపించారో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తూ, ఎందరో మహానుభావులు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఆంధ్ర బ్యాంక్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మాకు కూడా ఆంధ్ర బ్యాంక్ ఇచ్చినట్టు స్పాన్సర్షిప్లు ఇవ్వాలి, ఆ సాంప్రదాయాలు కొనసాగించాలని సభాముఖంగా నేనంటే ఇష్టమైన వాళ్ళు చప్పలు కొట్టండి. భాస్కర్ రావు గారికి నాకు సపోర్ట్ చేయండి. సరదాగా అంటున్నారు. ఓకే లేడీస్ అండ్ జెంట్మెన్, వి మూవ్ ఆన్ టు ది ఫైనల్ సెగ్మెంట్లో మనం కథల పోటీలు నిర్వహించారు. నిహారిక, కెన్ యూ టేక్ ఓవర్? కథల పోటీల్లో ఫస్ట్ కవితల పోటీ అనే సెగ్మెంట్లో మొదటి బహుమతి అందుకున్న చిరంజీవి అనే కవితను రాసిన శ్రీ శ్రీనివాసరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము అవార్డు అందుకోవడానికి. అయితే స్పాన్సర్స్ చేసిన వారు ఈ సెగ్మెంట్ ABRES స్పాన్సర్ చేసింది ఈ సెగ్మెంట్ని. వారందరినీ కూడా అడ్వైజర్స్ని అలాగే ABRES లీడర్స్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కవితల పోటీల్లో రెండో బహుమతి అందుకున్న